ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీరిద్దరు కూడా దొంగలకు సద్దిగట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలపై నీళ్లు జల్లేటువంటి కోవట్టులుగా పైన రేవంత్ రెడ్డి, కింద రాజేందర్ రెడ్డి మీరు పనిచేసిళ్ళు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాజేందర్ రెడ్డి గారు, హరీష్ రావు గారి గురించి మీరు మాట్లాడడం అనేది సిగ్గుచేటు. మానుకోట ఘటన జరిగినప్పుడు మీరెక్కడ? మీరు నాయకుడిగా చెప్పుకునేటువంటి మోడీ గారి కోవట్టైన రేవంత్ రెడ్డి ఎక్కడ? ఇవాళ 25 వసంతాల పండుగ, పవిత్ర పండుగ సందర్భంగా ఒక చరిత్ర గల పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసి ఓరుగాలు వేదిక పైన ప్రపంచ రికార్డు పొందినటువంటి సభలను గతంలో కండక్ట్ చేసినటువంటి పార్టీ, ఏ లక్ష్యం కోసమైతే పుట్టిందో లక్ష్యాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకు అందించినటువంటి పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో 25 వసంతాల పండుగ ఇవాళ వరంగల్ వేదిక మీద జరుపుకుంటుంటే మీరింత చిల్లరగా దిగజారి మాట్లాడడం అనేది రాజకీయాల్లో మంచి పరిణామం కాదు. మీ పార్టీకి సంబంధించినటువంటి పుట్టుక గురించి, మీ పార్టీ ఉద్దేశాల గురించి కూడా చాలా మాట్లాడచ్చు. ఇలా మా పార్టీ యొక్క ఆవిర్భావ దినం, అది 25 వసంతాలు పూర్తి కావస్తున్నటువంటి పవిత్ర వేదిక అది. ఆ వేదిక వరంగల్లో జరపడానికి చరిత్ర ఉన్నది. ఓరుగల్లు లేని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమము లేదు, కేసీఆర్ గారు లేనటువంటి తెలంగాణ రాష్ట్రము లేదు. ఇది సత్యం. ఆనాడు మీ నాయకుడు రేవంత్ రెడ్డి చేతిలో, నీ చేతిలో పిస్టల్ ఉన్నది, రైఫిల్ ఉన్నది. ఆత్మవిమర్శ చేసుకోండి. తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ఈనాడు AK-47 పెట్టుకొని తిరుగుతున్నారు కావచ్చు మీరు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తూ. కానీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. కేసీఆర్ లేని మీ భవిష్యత్తు లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే మీ నాయకుడు ముఖ్యమంత్రి అయిండు, మీరు ఎమ్మెల్యే అయిండు. ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాజకీయ విమర్శలకు ఒక పరిధి ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. 25 వసంతాల పండుగ సందర్భంగా మీరు స్థానిక ఎమ్మెల్యేగా ఉండి పార్టీ వేరైనంత మాత్రాన ఒక చరిత్ర గలటువంటి, చరిత్రలో నిలబడేటువంటి ఒక లక్ష్యాన్ని ఇలా ముద్దాడి ఇలా తెలంగాణ ప్రజలకు ఆకాంక్ష నెరవేర్చినటువంటి ఒక పార్టీ పండుగ పట్ల, నాయకత్వం పట్ల మీరు మాట్లాడడం అనేది మీ విలువలు దిగజార్సే తప్ప పెంచే అనే విషయాన్ని మీరు గమనించాలని చెప్పి నేను రాజేందర్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు అభివృద్ధి గురించి ఎప్పుడు మాట్లాడతారు మీరు ఈ మధ్యలో? అయ్యా నగరాన్ని మీరే కట్టినలు అంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా హైదరాబాద్ను మేమే నిర్మించినాం అన్నట్టు ఉన్నది మీ యొక్క భావన. ఇవాళ ఇచ్చిన మాట తప్పి హామీలు నెరవేర్చక అడ్రస్ లేకుండా పారిపోతున్నారు మీ ఎమ్మెల్యేలు. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇవాళ ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాష్ట్రంలో కూడా, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసిన 15 నెలల్లో ప్రజల్లోకి వెళ్ళలేనటువంటి దీనస్థితిలో ఇవాళ మీ ప్రభుత్వం ఉన్నది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. ఇవాళ వరంగల్లో ఏం ఉద్ధరిస్తారని చెప్పా. ఇలా 15 ఏళ్లు పక్కకు జరిగితే వరంగల్కు నీళ్లు దిక్కులేదు, రైతులకు సాగునీరు దిక్కులేదు, నిర్మించిన ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ O&M నిధులు 5 కోట్లు విడుదల చేయలేని అసమర్థులు మీరు, మీ మంత్రులు ఈ జిల్లాలో. దేవాదుల ప్రాజెక్టు పడకేసింది, జనగామ ఎగువ ప్రాంతం ఎండిపోతున్నది.
భూపాలపల్లి, డోర్నకల్ లాంటి టేలెండ్ ప్రాంతాలు మొత్తం కూడా ఇవాళ పశువులు మేత మేసే పరిస్థితి వచ్చింది. పచ్చటి పంటలు. అసలు ఈ జిల్లాకు మీ మంత్రులు ఉన్నారు, మీకు ఇద్దరు. ఈ జిల్లాలో మీరు ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ అందరూ కలిసి ఒక్క దిక్కు కూడా కూసోలేని దుస్థితి ఉన్నటువంటి మీ పార్టీ మా పార్టీ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. ఇవాళ మీ పార్టీ యొక్క అనేక కుంభకోణాలు కోర్టుల్లో ఉన్నాయి. మీ పార్టీ చేసేటువంటి, మీ ప్రభుత్వం చేసేటువంటి అనేక దందాలు, ఇసుక దందాలు ఇవాళ రికార్డులకు ఎక్కినాయి. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. అయ్యా నేను అంటున్నా, పూర్వపు వరంగల్ జిల్లానే ఇసుకకు ప్రధానమైనటువంటి కేంద్రం ఇవాళ గోదావరి ప్రాంతం. ఒకప్పుడు తెలంగాణ 10 సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వంలో మా కేటీఆర్ గారు మైనింగ్ మంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ 1250 కోట్లు ఒక సంవత్సరానికి ఎన్నడూ కూడా కిందికి రాలేదు. ఇవాళ మీ మంత్రులు, మీ శాసనసభ్యులు, మీ అందరి యొక్క ఇసుక మేటల్లో మీ వాటాలతోటి ఇవాళ 150 నుంచి 200 కోట్లు దాటతలేదు. ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒకసారి ఒక మాట అంటే 4 మాటలు మీకు తగులుతాయి. ఇవాళ అనేక కుంభకోణాల్లో కోర్టులలో కేసులు నడుస్తూ ఉన్నాయి. ఇలా కోర్టులు నోటీసులు ఇస్తే కూడా, హైకోర్టు నోటీసులు ఇస్తే కూడా మీ ప్రభుత్వం, మీరు, మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రి, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీ ఎమ్మెల్యేలు వాటాలుగా పంచుకున్న రైతుల పైసలు, రైతుల ధాన్యం పైసలు వాటాలుగా పంచుకున్నటువంటి ఆధారాలతో కూడినటువంటి కేసులు హైకోర్టులో నడుస్తున్నాయి. ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒక్కసారి. ఇవాళ ఎక్కడ కూడా హరీష్ రావు గారు మన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ మంత్రుల గురించి కానీ, ఎమ్మెల్యేల గురించి కానీ, ఎవరి గురించి ఒక పల్లెత్తి మాట కూడా అనలేదు. ఉలిక్కి పడద్దు రాజేందర్ రెడ్డి, ఉలిక్కి పడద్దు. పాత రోజులన్నీ ఇవాళ ప్రజలు మార్పనంగానే మీకు అవకాశం రావచ్చుగాక, కానీ ఇలా ప్రజలు తలపట్టుకునే పరిస్థితికి మీరు తీసుకొచ్చి ప్రజలను. ఆత్మవిమర్శ చేసుకోవాలి గ్రౌండ్లో ఏముందనేది. అదేవిధంగా ఇవాళ ఏప్రిల్ 27 వరంగల్ వేదిక మీద కేసీఆర్ గారి నాయకత్వంలో 25 వసంతాల పండుగ వేదిక అవుతున్న శుభవేళ పూర్వపు వరంగల్ జిల్లా ఉద్యమకారులు, పూర్వపు వరంగల్ జిల్లా త్యాగధనులు, పూర్వపు వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ స్థాయి, పల్లె స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులందరం కూడా కలిసికట్టుగా ఆ యొక్క పండుగను బ్రహ్మాండంగా విజయవంతం చేస్తాం. చరిత్రలో నిలబడేటువంటి సభలు నిర్వహించినటువంటి అనుభవంతో వరంగల్ యొక్క కీర్తి ప్రతిష్టను మరొక్కసారి రాష్ట్ర స్థాయిలో, ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ లో మరొక్కసారి చరిత్ర సృష్టించేటువంటి సభను నిర్వహిస్తాం. ప్రజల యొక్క ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉన్నది. కాంగ్రెస్ మోసాలకు దెబ్బతిన్న, మోసపోయిన అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఇవాళ సభ ఎప్పుడెప్పుడు అని చూస్తా ఉన్నారు. తప్పకుండా ప్రజలకు సంబంధించిన అన్ని రకాల వసతుల కల్పనతోటి సభను నడిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నరేంద్ర గారు.